అలా సైడ్కి వెళ్ళిపోండి శానిటేషన్ ఇంక్లూడ్ చేసాము. అది కూడా తమకు ఇవ్వడం కాకుండా జేజేఎంలో కూడా ఇంక్లూడ్ చేసాము సార్. అది 50 ప్రయారిటీ సిటీలో ఈ ఊరికి మళ్ళీ బయటకు అది కూడా ఇంక్లూడ్ చేసాము. మనకి ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ 60 లీటర్లతో వాటర్ ట్యాంక్ ఉంది సార్. అలాగే ఒక పబ్లిక్ ట్యాప్స్ సుమారు 50 ఉన్నాయి సార్. చేసినటువంటి ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం నుంచి ప్రజలను రక్షించడానికి ఎలా అయితే అక్కడ మంచి మన యొక్క పొలాలను రక్షిస్తుందో ఆ పాత ప్రభుత్వం నుంచి మనలందరినీ కూడా రక్షించడానికి మన ఈ కొత్త ప్రభుత్వం మన యొక్క మంచి ప్రభుత్వం ఏర్పడింది. ఓ ప్రజాప్రతినిధిగా నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్న సమయంలో జూన్ 11వ తారీఖు రాత్రి 12:30 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో తీసుకున్నారు, మిమ్మల్ని మంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయమన్నారని చెప్పంగానే నాలో ఆనందం ఎంతైతే ఉందో భయం కూడా అంతే ఉంది. 4 నెలల వ్యవధిలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఒక మంత్రిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని ఎంత అభినందించాలో అంతే, ఇంత అవకాశం నాకు ఇచ్చి గెలుపుతున్నారని ఎంతైనా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాలో భయం క్రియేట్ చేసింది. మరి అలాంటి ఈ తరుణంలో నేను ప్రతి గంట కూడా నాకు వచ్చిన ప్రతి సమయం కూడా ఈ గెలుపుతున్నారని దృష్టిలో పెట్టుకుని నేను పనిచేస్తానని
అందులో చెంబువ మొదటి ఆప్షన్ అని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే చివరిగా ఉన్న ఈ గ్రామం చాలా డెవలప్మెంట్ నడుస్తుంది. స్కూల్ బిల్డింగ్ గురించి కూడా తెలిసి చాలా బాధపడ్డాను. వెంటనే ఎస్టిమేట్ వేయించాను. అయితే కొత్త ప్రభుత్వం ఉన్న ఖర్చులే చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు అప్పులతో ఇచ్చారు. సుమారు 1,00,000 కోట్ల అప్పు ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళు ప్రభుత్వం వదిలేరు. ఆ 1,00,000 కోట్ల అప్పులో కూడా వడ్డీలైనా కట్టి మనం ఇవాళ చేయాల్సిన ప్రామిసులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్కూల్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి అయితే మాత్రం స్కూల్ బిల్డింగ్ రెడీ అయ్యే కార్యక్రమంలో నేను చేస్తానని వేదికగా తెలియజేస్తాను. అలాగే ఈ గ్రామంలో ఉన్న మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టాను. కరెంట్ సమస్య ఉంటే దాన్ని కూడా ప్రభుత్వం శాంక్షన్ చేశాము. అది కూడా దగ్గరలోనే గ్రామంలో వస్తుంది. అలాగే ఇంటింటికి కుళాయి కూడా ఒక సంవత్సరం టైం ఇవ్వండి. వచ్చే సంవత్సరం జూన్ జూలై కల్లా ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చే పరిస్థితి కల్పిస్తానని ఈ రోజు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ అడిగిన శ్మశానానికి రోడ్డు అలాగే కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రతిపాదించి దాన్ని పూర్తి చేయమని కోరడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా మారినప్పుడు సుమారు 6 నెలల నుంచి సంవత్సరం వ్యవధి వరకు ఏ డెవలప్మెంట్ పని కూడా చేయడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ అభివృద్ధి అంటే అధికారులు నాయకులు సమన్వయం అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈరోజు మీరు చూస్తే 100 రోజుల్లోనే అధికారులు నాయకులతో పనిచేయడం, వాళ్ళతో పని చేయించుకొని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము అన్నీ సిద్ధం చేసుకున్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చూసుకుంటే ధాన్యం బకాయిలు ఈ గ్రామాలు వచ్చాయా మనం తీర్చాం. అలాగే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకం ఉంది. మీరు చూసుకుంటే చాలా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ తీశారు. కారణం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు 1,600 కోట్ల బకాయి అయితే 700 కోట్ల బకాయి ఇచ్చాం. 700 కోట్ల బకాయి ఇవ్వడం వల్ల ఈరోజు హాస్పిటల్కి మీరు వెళ్తే ట్రీట్మెంట్ లభిస్తుంది. ఏదైనా ఆపరేషన్ అయినా ఏదైనా ఇది చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే చేయగలుగుతారు. 20 లక్షల ఇల్లులు తీసుకొచ్చుకున్నారు. 20 లక్షల ఇల్లు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 60,000 రూపాయలు వీళ్ళు కొంతవరకు డైవర్ట్ చేస్తారు. మరి ఇప్పుడు 20 లక్షల ఇల్లు కట్టకపోతే స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రతి కౌన్సిలింగ్ పీరియడ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ముందు ఇల్లు కంప్లీట్ చేయించండి. కాబట్టి ప్రభుత్వానికి నష్టం వచ్చే పరిస్థితుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇల్లు శాంక్షన్ చేశారో దగ్గరుండి ప్రభుత్వమే దానికి ప్రభుత్వం కూడా 50 కోట్ల నిధులు కూడా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రేషన్ పెరిగిందా? నాసిరకం మందు మద్యం ఇచ్చి గత ప్రభుత్వంలో ఎలాంటి ఆరోగ్యం అనేది క్షీణించిందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి పరిస్థితులు లేకుండా కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చి రేపు 5వ తారీఖు వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా కొత్త షాపులు తీసుకొచ్చి మద్యం కూడా క్వాలిటీ మద్యం ఇచ్చే దశగా, అంటే తాగేవాళ్ళు తాగక మానరు, కానీ తాగినప్పుడు ఆరోగ్యకరమైన తాగాల్సిన అవసరం ఉందని చెప్తున్నానమ్మా. కానీ తాగడం కూడా తగ్గించే విధానం కూడా మన మనుషులకు చెప్పాలి. అంటే కష్టంలో ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి సాయంత్రం కొంచెం అలసటగా ఉంటే కొంత తీసుకుంటారు, అది మీరు కూడా ఇంట్లో ఇస్తారు. కానీ ఆ మందు నాణ్యమైనదైతే ఆరోగ్యం పాడవదు, నాణ్యమైన కాకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నాణ్యమైన మందు రేపు వచ్చే నెల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా స్కూల్ కిట్లు ఇవ్వడం జరిగింది, బ్యాగులు, పుస్తకాలు, ఇవన్నీ కూడా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మీద శ్రమంగానే కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నారు. దాని నిమిత్తమే ఆయన తాలూకా విధానమైన స్కూల్ కిట్లు. అలాగే నిరుద్యోగులు ప్రధానమైన సమస్య నాకు ఈ నియోజకవర్గంలో కనిపించింది. నిరుద్యోగులు చాలా మంది యువకులు గ్రామాల్లోనే ఉన్నారు. అయితే గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది ఎంప్లాయ్మెంట్. అయితే నాకు వచ్చిన అవకాశం ఒక ఇండస్ట్రీ మినిస్టర్గా, అలాగే
అంటే సెల్ఫ్ మినిస్ట్రీ డ్వాక్రా సంఘాల మంత్రిగా కూడా నాకు వ్యవహరిస్తున్నాను. ఈ 2 మంత్రులతో కొంత ఎంప్లాయ్మెంట్ అయితే మనం సృష్టించవచ్చన్న భావంతో నేను ఉన్నాను. ఖచ్చితంగా గ్రామాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దశగా నేను చేస్తానని ఈ రోజు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, సుమారు 16,500 ఉద్యోగాలు బిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. మన పిల్లలు ఎంతో మంది డిగ్రీలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు 16,500 ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం. సో మీరందరూ కూడా ఎవరైతే దానికి ప్రిపేర్ అవుతున్నారో కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకుని దానికి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎవరు ఉన్నారా చదివే వాళ్ళు? బిఎస్సి చదివే వాళ్ళు